6 ఎఫెక్ట్స్ జరిగాయి. శ్రీకాకుళం రూరల్ పిఎస్ లిమిట్స్లో 3, గార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 హెచ్బీలన్నీ హౌస్ బ్రేకింగ్స్. అయితే కొన్ని క్లూస్ దొరకడం వల్ల దాన్ని పట్టుకొని నా రూరల్ ఎస్ఐ గారు మరియు వంటం సిఐ గారు పైడి నాయుడు వీళ్ళందరూ సాక్షాత్యంగా వారి సిబ్బందితో మొత్తానికి ముద్దాయిలు అనేది అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ర్యాకెట్ వెంకటేశ్వర్లు అని ఒక అతను, తర్వాత ధర్మాది ప్రసాద్ అని ఒక అతను. వీళ్ళిద్దరికి మీద సుమారు 25 కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద. కాకినాడ, వీళ్ళిద్దరిది కాకినాడ 25 కేసులు ఉన్నాయి. అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు. వాడిది యలమంచిలి, యాక్చువల్గా నేటివ్ ప్లేస్, బట్ కాకినాడలో ఉంటాడు. అక్కడ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. వీళ్ళ ముగ్గురు జైల్లో పరిచయస్తులు అయినారు. వీళ్ళిద్దరూ కాకుండా 3 కూడా సబ్ జైలు కాకినాడలో పరిచయస్తు అయిన తర్వాత వీటికి ఆ డబ్బులు అవసరమైంది. మూడో ముద్దాయికి రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా వీళ్ళు మచ్చిలేశం ఎక్కడ కళింగపట్నం దగ్గర 3 ఎకరాలు మన బ్యాంకర్స్ కాలనీలో కలిపి రూరల్ గార్డెన్స్ మొత్తం 6 కేసులు చేశారు. ఈ 6 కేసుల్లోనూ 186 గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే 263 గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నారు. మొత్తం మీద కేసు ఛేదించినందుకు మొత్తం టోటల్ వాల్యూ 27 లక్షల వాల్యూ. ఈ కేసును ఛేదించినటువంటి సిఏ గారికి, అలాగే ఎస్ఐ గారికి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు. మీటింగ్లో వాళ్ళకి అప్రిసియేషన్ కూడా రివార్డు ప్రకటిస్తామని చెప్పారు. దీంట్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ గారు వివేకానంద. సూపర్వైజింగ్లో ఆయన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ